త్రిపుర రహస్యం అంటే దత్తాత్రేయుడు తర్వాత దత్తాత్రేయుడు శిష్యుడైనటువంటి భార్గవరాముడు అంటాడు. ఎవరు? పరశురాముడు. ఈ పరశురాముడికి దత్తాత్రేయుడికి మధ్య జరిగినటువంటి సంవాదం అంటే ఏంటి? ఇప్పుడు మన భగవద్గీతలో భగవాన్కి అర్జునుడికి జరిగిన సంవాదంలాగా ఇక్కడ కూడా ఇది రాయడం జరిగింది. ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు? సుమేధుడు అనేటువంటి ఒక హారితాయన వంశం ఆయన రాశాడు. అంటే ఏంటి? ఎప్పుడు రాశారు? ఎన్ని సంవత్సరాల అంటే చెప్పడం ఏంటి? సృష్టి మొదలైన తర్వాత వ్యక్తమైంది ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఈ బ్రహ్మకి ఈ శివుడు విష్ణువుకు ఎక్స్ప్లెయిన్ చేస్తే విష్ణువు వచ్చేసి మన దత్తాత్రేయుడు అంశ అయినటువంటి తనకి చెప్తే ఆయన పరశురాముడికి చెప్పడం జరిగిందంటారు. అంటే ఏంటి? గురువులు ఎవరు? దత్తాత్రేయుడికి గురువు దేవతలే, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే. ఆ దత్తాత్రేయుడు శిష్యుడెవడు? పరశురాముడు. పరశురాముడు శిష్యుడెవరు? సుమేధుడు, హారితాయన వంశుడు అనేటువంటి అతను ఈ పుస్తకం రాశారు. ఏంటి అసలు ఈ పుస్తకం ఏంటి? త్రిపుర అంటే ఏంటి? 3 పురాల్లో ఉన్నటువంటి ఒక శక్తి. ఒక శక్తి అంటే ఒక జ్ఞానశక్తి. ఈ 3 పురాలంటే ఏవి? మన ఏమంటారు దాన్ని? జాగ్రత్తావస్థ, తర్వాత సుషుప్తి, తర్వాత స్వప్నావస్థ ఒక స్థితి. మన స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం ఒక స్థితి. ఆ తర్వాత ఏంటి? సృష్టి, స్థితి, లయ ఒక స్థితి. అంటే ఇంకా ఏంటి? మామూలుగా భూమి, ఆ తర్వాత స్వర్గం, నేల, ఇవన్నీ. అంటే ఏంటి? 3కు సంబంధించిన విషయాలు దాటినటువంటి ఒక నిరాకారమైనటువంటి ఒక శక్తే త్రిపుర. ఎట్లా భగవద్గీతలో కూడా చెప్పాడు కదా, ఒక నిరాకారమైనటువంటి శక్తిలో నుంచే పంచభూతాలు, నేల, నీళ్లు, అగ్నివాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం, సూర్యచంద్రులు, ఆ తర్వాత రుద్రులు, ఆదిత్యులు అందరూ వచ్చారని చెప్పారు కదా. అదే సేమ్ సిద్ధాంతం ఇక్కడ కూడా. ఆ నిరాకారమైన శక్తి నుంచే ఈ కనపడుతున్నటువంటి కంటికి కనపడుతున్నటువంటి ముందు వచ్చిన సృష్టి ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వాళ్ళు సృష్టి సక్రమంగా కొంత అలసిపోతున్నారు కాబట్టి వాళ్ళకి తీసుకొచ్చి అర్ధాంగులను పెట్టారు. ఎవరు? బ్రహ్మకేమో సరస్వతి, విష్ణుదేవికేమో పార్వతీదేవి, విష్ణుదేవుడికి లక్ష్మీదేవి, ఈశ్వరుడికి పార్వతీదేవి. ఇలా తర్వాత ఈ త్రిపుర అమ్మవారి యొక్క నిరాకార శక్తి నుంచే బోలెడు అమ్మవార్లు వ్యక్తమైనారు. ఎవరు? మన సరస్వతి, లక్ష్మి, పార్వతి, తర్వాత దుర్గా, కాళిక, ఆ తర్వాత చండి, తర్వాత ఇంకా ఎవరు? భవానీ, తర్వాత లలిత. వీళ్ళందరూ కూడా నిరాకారమైనటువంటి శక్తి నుంచి వచ్చిన వాళ్ళే. ఎట్లా వచ్చారు వీళ్ళంతా? మన ఋషులు ఉపాసన చేసి వాళ్ళకు అందినటువంటి ఉపాసన బలంతో వాళ్ళు గ్రహించి ఒక పూజా విధానాన్ని మన మానవాళికి అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే ఈ ఉపాసన ఎందుకు చేస్తున్నాము అనేటువంటి క్లారిటీ అవసరమని ఈ పుస్తకంలో చెప్పాడు. నేను చేస్తున్నాను, నాకు లాభం రావాలి అంటే ఎప్పటికీ ఈ భూమి మీద నీకు కావాల్సిందేది పొందను లేవు, శాంతి రాదు అన్నాడు. మరి ఎలా వస్తుంది? నాకు సత్యం కావాలి, భగవతత్వం విషయం నాకు తెలియాలన్న